ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతికి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన సర్వమంగళా సాయి జనని. ఈ భజనలోని 5 పంక్తులలోనూ స్వామిని శక్తి స్వరూపిణిగా, మంగళకరమైన మాతగా ప్రార్థిస్తున్నాం. ముందుగా ఈ భజనలోని ఒక్కొక్క పదాన్ని చక్కగా ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం. సర్వ మంగళ సాయి జనని పర్తి నివాసిని పరమ శివాని. సర్వ మంగళ సాయి జనని మాత మహేశ్వరి దుర్గా భవాని. ఆది పరాశక్తి సాయి నారాయణి. జగదోద్ధారిణి భవ భయ హారిణి. ఈ భజనలోని ప్రతి పదాన్ని పలికే విధానం నేర్చుకున్నాక ఇప్పుడు భజనను ఎలా పాడాలో నేర్చుకుందాం. ఇందులో ఎటువంటి వాద్య సహకారం లేకుండా 2 గాయకులు పాడుతున్నప్పుడు మొదటి గాయకుడు పాడినది శ్రద్ధగా విని రెండో గాయకుడితో పాటు కలిసి అనుసరించండి. సర్వమంగళా సాయి జనని. సర్వమంగళా సాయి జనని. సర్వమంగళా సాయి జనని. సర్వమంగళా సాయి జనని. పర్తి నివాసిని పరమశివాని. పర్తి నివాసిని పరమశివాని. పర్తి నివాసిని పరమశివాని. పర్తి నివాసిని పరమశివాని. సర్వమంగళా సాయి జనని. సర్వమంగళా సాయి జనని. మాతా మహేశ్వరి దుర్గా భవాని. మాతా మహేశ్వరి దుర్గా భవాని. మాతా మహేశ్వరి దుర్గా భవాని. మాతా మహేశ్వరి దుర్గా భవాని. ఆది పరాశక్తి సాయి నారాయణి. ఆది పరాశక్తి సాయి నారాయణి. ఆది పరాశక్తి సాయి నారాయణి. ఆది పరాశక్తి సాయి నారాయణి. జగదోద్ధారిణి భవభయహారిణి. జగదోద్ధారిణి భవభయహారిణి. జగదోద్ధారిణి భవభయహారిణి. జగదోద్ధారిణి భవభయహారిణి. సర్వమంగళా సాయి జనని. శ్రోతలారా, మీకు ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటక సంగీతంలోని
నటభైరవి రాగంలో ఉంది. ఇదే రాగంలో ఉన్న కొన్ని సాయి భజనలు: జయ జయ జననీ సాయి జననీ అంబే భవానీ మా, షిరిడి సాయి ద్వారకమాయి ప్రశాంతివాసి సాయిరా, దశరథ నందన రామా దయాసాగరా రామా. ఇప్పుడు ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. సర్వ మంగళ సాయి జనని. సర్వ అనగా అంతా లేదా అన్నింటిలో అనే అర్థము వస్తుంది. మంగళ అనగా శుభప్రదమైన లేదా పవిత్రమైన. సర్వమంగళ సాయి జనని అంటే అతి పవిత్రము మంగళకరమైన ఓ సాయిమాత అని భావము. పర్తి నివాసిని పరమ శివాని. పర్తి నివాసిని అనగా పర్తిలో నివసించే అని. స్వామి పుట్టపర్తిలో జన్మించారు. స్వామి తల్లిగారైన ఈశ్వరమ్మ కోరిక ప్రకారం పుట్టపర్తిలోనే ఉంటానని మాట ఇచ్చారు. ఇక పరమ అంటే విశేషమైన అని అర్థం. శివాని శివునిలోని సగభాగమైన పార్వతీమాత అని అర్థం. శివుడు పరమాత్మ, శివాని శక్తి స్వరూపిణి, ఆమె ప్రకృతి. ఇక్కడ మనం ఓ సాయి, పుట్టపర్తిని తమ నివాసముగా ఎంచుకొని మమ్మల్నందరినీ కాపాడుతున్నావు సాయిమాత, మాలో ఉన్న మాలిన్యాలను కడిగి మీకు నచ్చిన విధంగా మమ్మల్ని మలుచుకోమని ప్రార్థిస్తున్నాం. మాత మహేశ్వరి దుర్గా భవానీ. మహేశ్వరిలో మహా, ఈశ్వరి అన్న పదాలున్నాయి. అంటే పవిత్రమైన ఈశ్వరి అనగా ఈశ్వరుడి పత్ని అనగా పార్వతీమాత. సకల ఐశ్వర్య ప్రదాయిని, మంగళకారిణి కాబట్టి ఆమె మహేశ్వరిగా పిలువబడుతూ ఉంది. ఇక దుర్గా అనగా పార్వతీదేవికి మరో పేరు. శక్తి స్వరూపిణి మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపి భక్తులను కాపాడి మహిషాసుర మర్దినిగా కూడా పిలువబడుతోంది. దుర్గామాత మన కష్టాలు, బాధలు, ఆందోళనలు రూపుమాపి మనల్నందరినీ కాపాడే తల్లిగా పూజలందుకుంటున్నది. ఇక తరువాతి పదము భవాని. భావప్రియుడు శంకరుడు. శంకరుని యొక్క పత్ని శంకరి, ఈమె భవాని. స్వామి 2001వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఇచ్చిన ఉపన్యాసంలో భవానీ శంకరులు అంటే శివుడు, శక్తిగా మనకు చెప్పారు. భవానీ శ్రద్ధకు ప్రతిరూపం. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ నీతి నిజాయితీలు ఉంటాయో అక్కడ శంకరి ఉంటుంది అన్నారు. శంకరుడు విశ్వాసమునకు ప్రతిరూపము. కాబట్టి శ్రద్ధ ఉన్న చోట విశ్వాసము తప్పక ఉంటుంది. విశ్వాసము మానవునికి శ్వాసగా ఉండినప్పుడే మానవజాతి సన్మార్గంలో నడుస్తుందని స్వామి మనకు చాలాసార్లు చెప్పారు. శ్రద్ధ ఉన్న చోట అంటే పార్వతి ఉన్న చోట శివుడు అనగా నమ్మకం, విశ్వాసము నాట్యమాడుతాయని స్వామి అన్నారు. కాబట్టి ఈ పాదంలో స్వామిని మనం దుర్గా మాతగా, భవానీ శంకరిగా, ఈ ప్రపంచాన్ని సృష్టించి రక్షించే జగన్మాతగా కీర్తిస్తున్నాము. మనము ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకుందాం. సత్యసాయి అవతారం శివశక్తి స్వరూపిణి అని మనకు స్వామి చెప్పారు. ఆది పరాశక్తి
సాయి నారాయణి. ఆది అనగా ఎప్పుడూ ఉండేది, అనంతమైనది. పర అంటే పుట్టి నశించిపోయే ఈ లోకము కాక స్థిరమైన శాశ్వతమైన పరలోకముగా చెప్పుకోవచ్చు. శక్తి అంటే బలం, అందరినీ నడిపించేది, అన్నింటిలో చైతన్యానికి కారణం. కాబట్టి ఆది పరాశక్తి అంటే సృష్టికి మూల కారణమై అన్నింటియందు చైతన్యాన్ని కలిగించే జగన్మాత. సాయి నారాయణకి అర్థం సాయి కేవలం జగన్మాతనే కాక భగవద్గీతలో ప్రధానంగా గోచరించే కర్మ, భక్తి, జ్ఞాన మార్గములను ఆచరించి బోధించి అందరిని సన్మార్గంలో నడిపించే కరుణామయి. ఇక నారాయణి అంటే పార్వతీమాత. నారాయణుని అంటే మహావిష్ణువుకు సహోదరి కనుక నారాయణి. సాయి నారాయణి అనగా అందరికీ సౌభాగ్య ఐశ్వర్యాలను అందించే సాయిమాతను ఆదిపరాశక్తి నారాయణిగా తలుచుకుంటున్నాం. సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వరక్షకుడైన సాయిని మనం సాయి నారాయణి అని ప్రార్థిస్తున్నాం. సమగ్రంగా ఈ పంక్తికి అర్థం ఆది నుండి కూడా అనంతమైన శక్తులు కలిగి అంతటను వ్యాపించియున్న సాయిమాతను మనందరికీ శక్తిని ప్రసాదించి సేవను చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. జగదోద్ధారిణి భవ భయ హారిణి. జగత్ అనే పదములో జ అంటే పుట్టుట, గత అంటే పోవుట, వచ్చిపోయినది లేదా రాకపోకలు కలదే జగత్తు అని స్వామి అన్నారు. ఉద్ధారణి అంటే ఉద్ధరించే శక్తి కలది లేదా రక్షించగలది. కాబట్టి జగదోద్ధారిణి అనగా ఈ ప్రపంచమును రక్షించి పాలించగల శక్తిగల మాత. భవభయహారిణి అనగా మన భయాలు, బాధలు, అడ్డంకులు, నష్టాలు, కష్టాలు అన్నింటినీ తొలగించి రక్షించగల దేవత అని అర్థం. అనగా ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలు, భయాలు, ఆందోళనలు, అలజడులు అన్నింటి నుండి మనల్ని విముక్తులను చేసి ధైర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించే జగన్మాతగా స్వామిని ఇక్కడ మనం ప్రార్థిస్తున్నాం. శ్రోతలారా, ఈ భజనలో మనం జగన్మాత అయిన సాయిని అనేక నామాలతో దుర్గగా, భవానిగా, శివానిగా, నారాయణిగా ప్రార్థిస్తున్నాం. ఇవన్నీ ప్రకృతి స్వరూపిణి అయిన సాయి యొక్క పేర్లే. ఈ విశ్వంలో ప్రతి జీవికి ప్రాణశక్తిని ఇచ్చి పోషించే మాతగా స్వామిని కీర్తిస్తున్నాం. శివశక్తి స్వరూపిణి అయిన సాయిని పొందగలగటం మన జన్మజన్మల సుకృతంగా భావించి మనసారా సాయిమాతను ఈ భజన ద్వారా సర్వజనులకు సుఖాన్ని అందించమని ప్రార్థిద్దాం. ఇంత చక్కని ఈ భావాన్ని గ్రహించాక మరొక్క మారు శ్రద్ధాభక్తులతో ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. सर्वमङ्गला साई जननी, सर्वमङ्गला साई जननी, सर्वमङ्गला साई जननी, सर्वमङ्गला साई जननी, पर्तिनिवासिनी परमशिवानी, पर्तिनिवासिनी परमशिवानी, पर्तिनिवासिनी परमशिवानी, पर्तिनिवासिनी
परमशिवानी सर्वमङ्गला साई जननी सर्वमङ्गला साई जननी माता महेश्वरी दुर्गा भवानी माता महेश्वरी दुर्गा भवानी माता महेश्वरी दुर्गा भवानी माता महेश्वरी दुर्गा भवानी आदि पराशक्ति साई नारायणी आदि पराशक्ति साई नारायणी आदि पराशक्ति साई नारायणी आदि पराशक्ति साई नारायणी जगदोद्धारिणी भवभयहारिणी जगदोद्धारिणी भवभयहारिणी जगदोद्धारिणी भवभयहारिणी जगदोद्धारिणी भवभयहारिणी सर्वमङ्गला साई जननी ఈనాటి మన ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా తాళవాద్యాలతో స్వామి విద్యార్థులు స్వామి చింతపాడిన ఈ భజనను విని ఆనందిద్దాం. సర్వమంగళా సాయి జననీ शिवाणी पर्तिनिवासिनी परम शिवाणी सर्वमङ्गला साई जननी माता महेश्वरी दुर्गा भवानी माता महेश्वरी दुर्गा भवानी आदि पराशक्ति साई नारायणी आदि पराशक्ति साई नारायणी जगदोद्धारिणी भवभयहारिणी जगदोद्धारिणी भवभयहारिणी सर्वमङ्गला साई जननी पर्तिनिवासिनी परम शिवाणी सर्वमङ्गला साई जननी माता महेश्वरी दुर्गा भवानी आदि पराशक्ति साई नारायणी